హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో కాళిదాస్ 2 తమిళ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక తమిళ సినిమా ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ కాళిదాస్ అనే మూవీకి సీక్వెల్ అనమాట. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి కాళిదాస్ అనే పేరుతో అయితే కనుక లేదనమాట తెలుగులో. ఇన్స్పెక్టర్ భరత్ అని యూట్యూబ్లో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా అయితే చాలా బాగుంటుంది, నేనైతే చూశాను. అయితే ఆ సినిమా చూసి ఈ సినిమా చూడాలంటే కనుక కొన్ని క్యారెక్టర్ రివ్యూను, కొన్ని క్యారెక్టరేషన్ డెవలప్మెంట్ తప్ప పెద్దగా ఏమి దానికి దీనికి కనెక్షన్ ఉండదు. అది చూడకపోయినా సరే చూసేయవచ్చు. అయితే ఈ కాళిదాస్ 2 సినిమా ఎలా ఉందంటే కనుక పర్లేదు ఫ్రెండ్స్, ఏదో యావరేజ్గా ఉంది. అయితే ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది, కానీ మూవీ అయితే కనుక కాసేపటికి కొంచెం ప్రిడిక్టబుల్గా అయిపోయింది. క్లైమాక్స్ చుట్టూ కూడా కొంతమంది కనిపెట్టగలుగుతారు. సో అందువల్ల కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండడం వల్ల కొంచెం ఇంటెన్సింగ్గానే ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. అయితే మూవీ కథాంశం ఏంటంటే కనుక మూవీలో అయితే కనుక ఒక అపార్ట్మెంట్లో ఒక పాప అయితే తప్పిపోద్ది. అయితే ఆ పాప ఎలా తప్పిపోయింది, తర్వాత ఏం జరుగుతుంది, చివరికి ఏం జరుగుతుంది అనేది పూర్తి కథాంశం. అయితే మధ్యలో అయితే కనుక పార్ట్ 1కి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లను అయితే వాడతారనమాట. అది కొంచెం కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అదొకటి తప్ప మిగతా ఏమీ ఉండదు. మిగతాదంతా కూడా త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. దానికి తోడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దానివల్ల మనకి రాక్షసుడు సినిమాలు గట్రా చూస్తాం కదా, ఆ సినిమా ఫీలింగ్ అయితే వస్తుంది కాసేపటికి. కానీ మూవీ వెళ్ళే కొలది కూడా కొంచెం అనుకున్నదే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. అదొకటి మినహాయిస్తే కనుక ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసామని ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అయితే క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి బాగానే ఉంటుంది, నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి ఒక యావరేజ్ మూవీ అనిపిస్తుంది. అయితే చూడాలనుకున్న వాళ్ళు ప్రైమ్ వీడియోలో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.